మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను సింపుల్ ఇంట్రెస్ట్లోని ఇంకొక సమ్తో మీ ముందుకు వచ్చాను. చూద్దాం. సమ్ పెద్దగా ఉందని కంగారు పడద్దు, ఆన్సర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. Ria invested a certain sum in a scheme in which rate of interest is 5% for 2 years and it is 7% for next 3 years and beyond the 5 years it is 8%. If after 10 years Ria receives 85,500 rupees as amount, then what was the invested sum? మనకి ఇక్కడ అసలు అనేది తెలియదు, ఫైండ్ అవుట్ చేయవలసింది అదే. కాబట్టి P is equal to X. అమౌంట్ అనేది ఇచ్చారు 85,500 రూపీస్. ఓకే, మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇయర్స్ టు ఇయర్స్ అనేది చేంజ్ అయ్యింది. ఇక్కడ అసలు సమ్ ఏంటనే తెలుగులో చూద్దాము. రియా తన దగ్గర ఉన్న అమౌంట్ ని ఒక స్కీమ్ లో అయితే ఇన్వెస్ట్ చేసింది. అది ఎలా ఇన్వెస్ట్ చేసింది అంటే 5%, 2 సంవత్సరాలకేమో 5% ఇంట్రెస్ట్ రేట్ తోని, తర్వాత 3 సంవత్సరాలకేమో 7% ఇంట్రెస్ట్ రేట్ తోని, రిమైనింగ్ దాన్నేమో 8% ఇంట్రెస్ట్ రేట్ తోని రిమైనింగ్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అలా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తన మనీ ఏదైతే ఉందో అది ఫైనల్ గా 10 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది అంటే కనుక టోటల్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ అండ్ తను ఇన్వెస్ట్ చేసింది 85,500 రూపీస్ అనేది వచ్చిందంట. అయితే మనం తన ఎంత ఇన్వెస్ట్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ సమ్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన P అనేది మనకు తెలీదు, సమ్ X అనుకున్నాం. లేదు ఈ వీటిలో తీసుకునేలా ఉంటే 100 రూపీస్ అని తీసుకోవచ్చు డైరెక్ట్ గాని. అమౌంట్ వచ్చేసి 85,500 రూపీస్, అది మనకు తెలిసింది. అయితే ఇక్కడ చూద్దాం. రియా 5% ని 2 ఇయర్స్ తీసుకుంది. సో 5 into 2 less 7% ఇంట్రెస్ట్ రేట్ తో 3 ఇయర్స్ తీసుకుంది. సో 7 into 3 years ప్లస్ అండ్ రిమైనింగ్ వచ్చేసి 8% తీసుకుంది. టోటల్ గా టైం అయితే కనుక 10 ఇయర్స్ మనకి. సో ఇక్కడ 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, అంటే 5 ఇయర్స్ అయిపోయింది. రిమైనింగ్ 5 ఇయర్స్ ఉన్నాయి. సో ఆ 5 ఇయర్స్ ని 8% ఇంట్రెస్ట్ రేట్ తో తీసుకుంది. సో ఇక్కడ చూద్దాం. 5 into 2 10 and 7 into 3 21 and 8 5s are 40. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత చూద్దాం. 40 plus 10 50 and 21 71. ఇదంతా సో 71 రూపీస్ అనేవి వచ్చింది. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. మనకు 71 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్. అయితే అమౌంట్ మనకు తెలుసు 85,500 రూపీస్ అని. సో అమౌంట్ ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 100 రూపీస్ అని అనుకున్నాం మనము. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 71 రూపీస్ వచ్చింది. సో టోటల్ గా 171 రూపీస్ ఇస్ ద అమౌంట్. అండ్ ఈ 171 రూపీస్ అమౌంట్ 85,500 రూపీస్, అంతే కదా. 171 రూపీస్ అనేది అమౌంట్. మనకి అమౌంట్ వాల్యూ తెలుసు 85,500 రూపీస్. సో 171 ని ఇంటూ 5 చేస్తే 8,055 వస్తుంది. సో 500 ఇంటూ 500 ఇక్కడ. సో P వాల్యూ ఎంత అని అంటున్నారు. P వాల్యూ కావాలి అంటే కనుక 500 ఇంటూ 100. Pని X అనుకున్నాం కాబట్టి. సో విచ్ ఇస్ ద P వాల్యూ. 50,000 అనేది మనకి రియా ఇన్వెస్ట్ చేసిన మనీ. ఇక్కడ దీని SI ఎలా తీసుకున్నారు? అమౌంట్ అంటే P ప్లస్ SI అనేది మనకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్.